కర్మ ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్టదు. కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. మంచి పనులు చేస్తే కర్మ మంచిగా ఉంటుంది. చెడు పనులు చేస్తే చెడు కర్మలు అనుభవించాల్సి వస్తుంది. కర్మలను యోగంగా భావించి క్రమశిక్షణతో పాటిస్తే జీవితం అన్ని విధాలుగా బాగుంటుందని స్వామి వివేకానంద పేర్కొన్న సంగతి తెలిసిందే. కర్మయోగాన్ని ఆయన మానసిక క్రమశిక్షణగా అభివర్ణించారు. కర్మయోగాన్ని 4 సూత్రాలతో క్రమశిక్షణతో పాటించాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు. కర్తవ్యాన్ని విస్మరించకుండా ఉండాలని, అహాన్ని తగ్గించుకుని హృదయ వైశాల్యాన్ని పెంచుకోవాలని, నిత్యము శాశ్వతమైన బంధాలను గౌరవించాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు. అంతేకాదు, నిష్కామ కర్మల వలన దుఃఖాలు బాధించవని తెలుసుకోవాలి. కర్మలను పాటించేవారు ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడగలుగుతారని, అంతేకాదు భౌతిక బంధాల నుంచి సునాయాసంగా బయటపడతారని వివేకానంద తెలియజేశారు. ఎవరైతే కర్మయోగాన్ని సమతుల్యంగా అమలు చేస్తారో క్రమంగా వారిలో భక్తి, జ్ఞానం పెంపొందుతుందని పెద్దలు చెబుతున్నారు.